రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు లండన్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో కొన్ని కంపెనీలకు చెందినటువంటి సీఈఓలతో ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరి తరువాత విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి సదస్సుకి ఖచ్చితంగా వారందరినీ రావాలని ఆహ్వానించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు లండన్ పర్యటన వెళ్ళారు. అక్కడ కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలతో ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. విశాఖ వేదికగా జరగబోతున్నటువంటి సమ్మిట్కి వారిని హాజరవ్వాల్సిందిగా కూడా ఆహ్వానించారు. ఏంటి సార్ ఎటువంటి పెట్టుబడులు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు రాష్ట్రానికి? అంటే ఈ విషయంలో మనం యువ మంత్రి లోకేష్ని అభినందించాలి. ఎల్ఎన్ అంటే ఎల్ఎన్ ఇవాళ సిబిఎన్ని మించిన బ్రాండ్గా మారుతోందా? సిబిఎన్నే మా బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు. అట్లాంటిది ఎల్ఎన్ ఇవాళ సిబిఎన్ బ్రాండ్ను కూడా అధిగమిస్తోందా? ఎందుకంటే ఈ 15 నెలల్లో మనం తీసుకుంటే లోకేష్ పనితీరు, మీరు యుఎస్ వెళ్ళాడు, అమెరికా లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా పర్యటన. అక్కడ దగ్గర ఐటీ సినర్జీ సర్వ్ అని అక్కడ ఏంటి ఆ సదస్సుకు హాజరయ్యాడు. వీళ్ళందరూ ప్రతినిధులతో అక్కడ భేటీ. సింపుల్గా ఒక మెయిల్ పంపాడు అంతే. నాదెళ్ల సత్య మరి ఫేస్ టు ఫేస్ అక్కడ భేటీ. ప్రియా సుబ్రహ్మణ్యం, ఇందిరా నూయి, అక్కడ ఉన్నటువంటి ఆ మొత్తం అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళతో కానీ గూగుల్, మైక్రోసాఫ్ట్, మరి అప్పుడు 2500 మంది ప్రతినిధులతో అమెరికా పర్యటన ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. గూగుల్తో ఒప్పందం, మైక్రోసాఫ్ట్తో ఎంఓయు. అక్కడ దావోస్ మీటింగ్లో కూడా కలిశారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. అక్కడ బిల్ గేట్స్తో మీటింగ్స్, ఎంఓయూ చేసుకున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నీకు అటు అగ్రికల్చర్, ఇటు ఎడ్యుకేషన్, మరోవైపు మెడికల్ అండ్ హెల్త్, 3 రంగాలలో ఇవాళ గూగుల్ లేకపోతే మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ మొన్న మనమే మాట్లాడుకున్నాం విశాఖపట్నంలో. అసలు విశాఖ అనేది ఒక డేటా సిటీగా మారుతోంది. 80,000 కోట్లతో నీకు 3 డేటా సెంటర్లు వస్తున్నాయి. అందులో గూగులే నీకు 50,000 కోట్లతో మరి అక్కడ డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చింది. 25,000 మందికి అక్కడ ప్రత్యక్ష ఉపాధి, మరో 25,000 మందికి పరోక్ష ఉపాధి. అంటే అటు అదానీ డేటా సెంటర్, ఇటు సిఫ్కో టెక్నాలజీస్ డేటా సెంటర్. మనం అంటోంది అదే. విశాఖ 80,000 కోట్లు కేవలం డేటా సెంటర్లకే వస్తోందంటే లోకేష్ చొరవ. ఇప్పుడు ఈ లండన్ పర్యటన మీరు చెప్పింది, మరి మొదటి రోజే లండన్ టూర్లో లోకేష్ దగ్గర 150 మంది సీఈఓలతో ఆయన అక్కడ వివిధ పరిశ్రమల ప్రతినిధులతో మొదటి రోజే మరి అతను భేటీ కావడం. అక్కడికి వచ్చేసరికి నీకేంటది ఆ యూకే డిప్యూటీ హై కమిషనర్ అతను సుజిత్ ఘోష్, లేకపోతే అక్కడ టెక్ మహేంద్ర ఆ యూరప్ విభాగం అతను ఎవరు అస్నాని, నెక్స్ట్ ఐసిఐసిఐ రాఘవ్ సింఘాల్, ఆ తర్వాత మొత్తం అక్కడ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి ఇచ్చారు. వీళ్ళందరితో కూడా తను మాట్లాడుతూ విశాఖ సమ్మిట్కి మీరు తరలి రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. గతంలో 2014-15లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చాం. ఇప్పుడు ఈ 15 నెలల్లోనే నీకు దగ్గర 10,06,799 కోట్ల పెట్టుబడులు ఎంఓయూ చేసుకున్నారు. అందులో 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి. 6 లక్షల మందికి ఇవాళ మరి అక్కడ ఉపాధి ఏర్పడుతుంది. లోకేష్ అనేది ఒక బ్రాండ్ అంటోంది అదే. ఈ ఏది వాళ్ళు తీసుకున్నటువంటి మేనిఫెస్టో హామీ 20 లక్షల మందికి ఉపాధి కల్పన, 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పన. దానికి ఒక ఉపాధి కల్పనకే ఒక మంత్రివర్గ ఉపసంఘం, దానికి హెడెడ్ కూడా బై లోకేష్. ఆ ఉపసంఘానికి కూడా అతనే నాయకత్వం వహిస్తున్న దీంట్లో మొన్న మీరు చూశారు మెగా డిఎస్సి,
దగ్గర దగ్గర 16,345 పోస్టులతో ఇవాళ టీచర్స్ రిక్రూట్మెంట్. రేపొద్దున అసలు 19వ తారీఖు ఒక మెగా మీటింగ్, దాంట్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కొత్త టీచర్లందరికీ కూడా నియామక పత్రాలు. అసలు అందులో సగం మంది మహిళలే. దగ్గర దగ్గర ఒక 15,500 మంది ఏమో అపాయింట్ అయిపోయారు. అంటే ఇంకేదో రిజర్వేషన్లో ఒక 400 పోస్టులు ఏమో ఖాళీలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు రాలేదు, సెలెక్ట్ కాలేదు. అవి మినహాయిస్తే రిక్రూట్ అవుతున్న ఆ 15,500 మంది టీచర్లలో సగం మంది మహిళలే. అంటే ఇక్కడ నువ్వు రాబోయే పెట్టుబడులు, వచ్చే ఉద్యోగాలు, ఇప్పుడు 6 లక్షలు అనుకున్నాం, అందులో రేపు సగం మంది మహిళలే ఉపాధి అవకాశాలు. అంటే రేపటి విశాఖ సమ్మిట్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చ. ఏది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, గ్రీన్ ఎనర్జీలో, లేకపోతే ఆ రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టండి. ఏరోస్పేస్ మరి డిఫెన్స్ హబ్గా రాయలసీమ మారుతోంది, సెమీ కండక్టర్స్ హబ్గా మారుతోంది. మొన్నే కొరియా, జపాన్ 15,000 కోట్ల పెట్టుబడులు పెడతానికి సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ మోడీ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దానికి కూడా మొన్న మోడీని కలిసి లోకేష్ ధన్యవాదాలు చెప్పారు. అసలు క్వాంటమ్ వ్యాలీ గేమ్ చేంజర్ అవుతుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నీకు 130 క్యూబిట్ సామర్థ్యంతో వస్తుంది. ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి అంటే డిజైన్ కూడా ఫైనల్ చేశారు. ఇది 2026 రేపు జనవరి కల్లా అది నీకు తయారైపోతుంది. అక్కడ ఏంటి అసలు ఒక బిల్డింగ్లు కడుతున్న దీంట్లో మీరు ఇచ్చిన డిజైన్ దగ్గర దగ్గర మరి 8 డిజైన్లు ఒక 2 నెలలు పట్టింది దాన్ని డిసైడ్ చేయటం కోసం. నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో దాన్ని ఆమోదించారు. ఇప్పుడు 2030 నాటికల్లా కూడా ఇవాళ అసలు క్వాంటమ్ వ్యాలీ కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతిగా మార్చాలంటూ వాళ్ళు తీసుకున్న దీంట్లో నీకు వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి క్రిప్టోగ్రఫీ, తర్వాత మరి ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ ఫైనాన్స్, మెటీరియల్ సైన్స్, మెడిసిన్స్, డ్రగ్ డిస్కవరీ, వీటన్నిటిలో కూడా నీకు క్వాంటమ్ టెక్నాలజీదే ప్రధాన భూమిక. కాబట్టి అసలు విద్యార్థి దశ నుంచే క్వాంటమ్ టెక్నాలజీలో అవగాహన పెంచాలని 1,000 కోట్లతో నీకు అసలు క్వాంటమ్ నిధిని కూడా ఏర్పాటు చేయాలని అసలు నిన్న లండన్లో మాట్లాడుతూ లోకేష్ ఏమన్నాడు తెలుసా? స్టార్టప్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఓకే, ఆంధ్రప్రదేశే స్టార్టప్ స్టేట్ అన్నాడు. అంటే జస్ట్ ఈ మధ్య ఏర్పడిన రాష్ట్రంగా విభజన తర్వాత అసలు ఈ క్యాబినెటే స్టార్టప్ క్యాబినెట్ అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి 25 మందో ఏమో మంత్రులు ఉంటే 17 మంది ఫస్ట్ టైమర్స్. ఓకే, కాకపోతే స్టార్టప్ సీఎం అనలేదు. ఎందుకని? అది 4.0. ఏది 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి ఏదైనా ఇవాళ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్, ఒక ఎంప్లాయ్మెంట్ హబ్గా ఆంధ్రప్రదేశ్. నీకు ఇంకా 3 ఏళ్ల గడువు. మొదటి సంవత్సరంన్నరలోనే ఇన్ని అద్భుత ఫలితాలు వీళ్ళు చేరువైతే రాబోయే 3.5 ఏళ్లలో మరి ఇంకా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా నెరవేర్తారు. ఇప్పుడు 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ దానికి డబల్ తేవాలని. అవును, అంటే 20 లక్షల కోట్ల పెట్టుబడులు మరి లోకేష్, చంద్రబాబు రాబోయే సంవత్సరం సాధించగలరా? ఓకే, వాళ్ళ టార్గెట్స్ ఎప్పుడూ కూడా బెంచ్ మార్క్ బాగా హై లెవెల్లో పెడతారు. దాన్ని రీచ్ అవ్వటం కోసం మరి బుల్లెట్ స్పీడ్తో వెళ్తారు. ఇదే తండ్రి కొడుకుల యొక్క ఫార్ములా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.